నమస్తే డాక్టర్. నమస్తే, ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. థ్యాంక్స్. వాట్స్ ద ప్రాబ్లం? వీడి మానసిక పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ఐ సీ. అపరాత్రి అర్ధరాత్రి తేడా లేకుండా విచక్షణ రహితంగా పులికేకలు పెడుతూ పిల్లల్ని మగువల్నే కాకుండా మగవాళ్ళంటే ఆడవాళ్ళు చివరికి విశ్వాస జంతువైన కుక్కను కూడా భయపెట్టుచున్నాడు. అందుకే వీడిని పరీక్షించి బాగు చేస్తారని మీకు సమర్పించుకుంటున్నాను. వాట్స్ హీ? ఇతను మీకు తెలీదా? తెలీదు. తెలుగు సూపర్ స్టార్ ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు. నాకు అమితాబ్ బచ్చనే తెలీదు అసలు. ఓహో, అంటే మీరు ఫిల్మ్స్ చూడరా? ఐ వోంట్ గో టు ఫిల్మ్స్. ఓహో. జనరల్ గా మన జీవితంలో ఏదైనా ఒక షాకింగ్ సంఘటన జరిగినప్పుడు మనం భ్రాంతికో విభ్రాంతికో గురవుతుంటాం. అలాంటి సంఘటన ఇతని జీవితంలో ఏదైనా జరిగిందా? మొన్నే ఒక దియాల సినిమా చూశాడు. అప్పటి నుంచే వీడు దానికి దీనికి ఏంటి సంబంధం? సంబంధం ఉందో లేదో చెప్పవలసింది నేను. చూడు బాబు, నీకు కొన్ని ఆర్టికల్స్ చూపెడతాను. అవి చూసినప్పుడు నీకేం గుర్తొస్తుందో చెప్పు. దిస్ ఇస్ కాల్డ్ సెగ్మెంట్ ఫ్రైడ్ థెరపీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నా కళ్ళజోడు చూసినప్పుడు నీకేం గుర్తొస్తోంది? కళ్ళు. ఆ అమ్మాయి కళ్ళ, నా కళ్ళ? ఎవరి కళ్ళు అయితే ఏంటి డాక్టర్, కళ్ళు కళ్ళేగా. చూడు బాబు, దీన్ని చూస్తే నీకేం గుర్తొస్తోంది? కత్తి. నైస్ నైస్ నైస్. మరి దీన్ని చూస్తే? కత్తే. ఓ. మరి దీన్ని? సుత్తి. ఓ. దీన్ని చూస్తే? చాకు. ఓ. దీన్ని బాబు? కత్తి. దీన్ని నాన్న? కత్తి. దీన్ని? కత్తే. నేను చెప్పాను కదా డాక్టర్, వాడు సినిమా చూసిన దగ్గర నుంచి ఇలా తయారైపోయాడు. మీరు ఎలాగైనా సరే మరి బొమ్మలు చూడండి, చాలా బాగుంటాయి. చూడు బాబు, దీనికి కత్తికి సంబంధం ఏంటి బాబు? అది తినాలంటే కత్తి కొయ్యాలి కదా. ఓ. మరి దీనికి కత్తికి? అది ఆల్రెడీ కత్తి కోసింది. ఐ సీ. మరి దీనికి సుత్తికి? సొట్టలు పడితే సుత్తో తీయాలి కదా. సొట్టలు లేకపోతే పెట్టడానికి. ఓ. మరి దీనికి చాకుకి? పులుసులు గోకడానికి. గోకో. మరి దీనికి కత్తికి? సీల్ టైట్ గా బిగిసిపోతే కత్తితో కొయ్యాలి కదా. ఐ సీ. మరి దీనికి కత్తికి? దానిలో రిబ్బన్ కనపడుతుందా మీకు? కనిపిస్తుంది. దానిలోంచి ఆ రిబ్బన్ కొయ్యడానికి కత్తి ఉండాలి కదా. ఓ. మరి దీనికి కత్తికి సంబంధం ఏంటి? కత్తితో పొడిస్తే బాల్లో గాలిపోతుంది కదా. అసలు పొడవడం ఎందుకు? కత్తి ఉంది కదా. కత్తి ఉంటే పొడుస్తావా? మరి పొడవరా? ఓకే, సరే. ఇవన్నీ లైఫ్ లెస్ లివింగ్ స్ట్రక్చర్. నర్సును చూస్తే నీకేం గుర్తొస్తుంది? కత్తి. నర్సుకి కత్తికి సంబంధం ఏంటయ్యా? నర్సు కత్తిలా ఉంది కదా. నీ అమ్మాయి కత్తి రారే. ఈ మాత్రం దానికి 25 ఏళ్ళు ఇచ్చేయాలా? ఈ పోయేదేదో అప్పుడే పోవచ్చు కదా. మేము పోలేదు, ఎంజాయ్ చేస్తాం. కొంచెం ముందుకు రండి, కొంచెం ముందు, కొంచెం రైట్, రైట్ కొనండి. అది కొంచెం ముందుకు రండి. ఈ ఫోటోలు అన్నీ ఏమండి, మీ ఫోటోలు తీసి 35, 40 సైజ్ ఎన్లార్ చేసి ఆఫీసులో పెడితే ఆ రాజారావు గారు కుళ్ళు చావాలి. అయితే ఓకే, కొంచెం ఫార్వర్డ్ రండి. అది ఆ లైట్ రైట్. ఇక మీకు టైం అయిపోతుంది, కొంచెం నవ్వండి. మీరు ఎంతనేమైనా సౌండ్ ఇందులో రాదు. డాడీ, నేను గాడిద బొమ్మ వేస్తున్నాను. రిఫరెన్స్ మీ డాడీ ఫోటో ఏమైనా కావాలా? దాని తోకకు వెంట్రుకలు ఉంటాయా ఉండవా? నీకు ఉన్నాయా లేదా? ఉన్నాయి. అయితే దానికి ఒకటే మీరు ఉండండి, ఫోటో తీసి. నేను ఎందుకండి? మా ఇద్దరిని కలిపి ఫోటో లీగల్గా ఇల్లీగల్గా నాకు సపోర్ట్ ఉంది. అన్ని రకాలుగా నన్ను సక్సెస్ చేశారు. ఆఫీసులో మా ఇద్దరు ఫోటో ఉండడం కరెక్ట్. 10 అయిపోయింది. ఒకసారి కార్ యాక్సిడెంట్ నుంచి, ఇప్పుడు ఈ శాండీర్ నుంచే నన్ను రక్షించు. నువ్వు నా లీగల్ అడ్వైజర్ గా ఉండకూడదు, మరి నా ఇంటి అల్లుడుగా డాడీ ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి. 2 సార్లు ఇతను నన్ను రక్షించాడమ్మా. ఒక్కసారి నువ్వు ఇతను పెళ్లి చేసుకో. డాడీ ఆఫీస్కి వెళ్ళొస్తానే. బాయ్. బాయ్. ఇదేంటండి, ఎవరిని ఆఫీస్కి వెళ్ళే ముందు దేవుడికో కన్నవాళ్ళకో దండం పెట్టుకుంటారు, మీరేంటి కుక్కకి దండం పెట్టుకుంటున్నారు? అది కుక్క కాదు బాబు, హైబ్రిడ్ నక్క. నా ప్రాణం. రోజు అశోక్ గడు నాతో పాటు ఆఫీస్కి వచ్చేవాడు, నా పక్కనే కూకునేవాడు. కానీ ఆ నీలకంఠ గడు కుక్కల్ని వాటిని ఆఫీసు తీసుకురాకూడదని రూల్ పాస్ చేశాడు. అశోక్ గడిని ఆఫీసు తీసుకురాలేకపోయాను. పాపం అశోక్ గడు ఆ బెంగతోనే
అశోక్ గడ్ మరణం వెనకాల ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉందా? నువ్వు కూడా ఎడుతున్నావా? కాదండి, కంట్లో నలకబడింది. కానీ మీ అశోక్ గడ్ ఫ్లాష్ బ్యాక్ ఉన్నాక ఇప్పుడు ఏడుపు తనుకొచ్చేస్తుంది. ఏ అడవకు బాబు. ఈ రోజు అన్న పోలో గడిని ఆఫీస్ తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ ఎదవా రూల్ పెట్టాడు కదా, తీసుకెళ్ళలేకపోతున్నాను. పోలోగోడు కూడా ఆఫీస్కి వస్తున్నాడు. ఎలాగా చెప్తా. ఏంటంటే జాయింగ్ వచ్చినట్టు కుక్కర్ వేసుకుని బోర్డు మీటింగ్ వచ్చారు, పైగా టేబుల్ ఎక్కించారు. వస్తే మీరు దుడుస్తారా? మీరు కదా అసలు కుక్కల ఆఫీస్కి తీసుకురాకూడదని రూల్ తెలుసా మీకు? యాజ్ పర్ బోర్డ్ రూల్స్ నిబంధనలకు ఎగనిస్ట్ గా బిహేవ్ చేస్తే మెంబర్స్ సస్పెండ్ చేయొచ్చు. నేను ఆల్రెడీ 50% షేర్ హోల్డర్నే. అయితే నన్ను క్వశ్చన్ చేసే రైట్స్ ఎవరికి లేవు. ఆ కుక్కను తీసుకొచ్చే రైట్స్ కూడా ఎవరికి లేవు. Yes. అవునండి, ఆయన చెప్పింది రైట్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ లూడో కంపెనీలో షేర్ హోల్డర్స్. అలాంటి వాళ్ళ మధ్య మీ కుక్కను తీసుకొచ్చి టేబుల్ ఎక్కిస్తారా? అది టేక్ దిస్ ఫైల్. ఏంటిది? నా వాటాలో 25% షేరు నా బుజ్జిమండ పోలో పేరు మీద రాశాను. ఇప్పటి నుంచి మా పోలో ఈ కంపెనీకి వన్ ఆఫ్ ద బోర్డు. ఇంతకీ నువ్వెవరు? అడ్వైజరు నాకు ఈ ప్లాన్ చెప్పింది ఇతనే. ఇక్కడ నా పరుగు పోయింది. ఏంటి ఎక్కడ బాగాలేదు? ఆ రాజారావు అడ్వైజర్ కూడా తెలియటట్లు కూడా నీకు లేవు. మీరు బాగా అర్థ అయినట్టున్నారు. Yes. ఈ క్రిమినల్ లాయర్ క్రూయల్ బ్రెయిన్ తో వాడిని ఎలా ట్రాప్ చేస్తానో చూడండి. ఎస్ ఏమయ్య, ఆ. హాస్పిటల్లో ఉన్న మీ తమ్ముడి కండిషన్ ఎలా ఉంది? ఐసీయూకి షిఫ్ట్ చేశారండి. ఏంటి సీరియస్ అయిందా? ఆడితో పాటు డాక్టర్ కూడా సీరియస్ అయ్యాడండి. ఎందుకని? హాస్పిటల్ బిల్లులు కట్టలేదని. బిల్లు గురించి ఒరే ఒకటి కట్టేవాడినే ఉన్నాను కదా. డాడీ ఏంటమ్మా? ఈ పెయింటింగ్ ఎలా ఉంది? దిష్టి బొమ్మలా ఉంది, ఇంటి ముందు పెట్టు. ఎవరిది ఇది? మా డాడీది. ఆ, ఆ ఫోన్ వచ్చి కింద ల్యాండ్ ఫోన్ అండి. పద. హలో, నీలకంఠ గారా, హౌ ఆర్ యూ? హూ ఆర్ యూ? మీ కిమ్స్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాం. మీ లీగల్ అడ్వైజర్ చిట్రాజు గారికి గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ రా. ఏంటది? వాళ్ళ తమ్ముడు ట్రీట్మెంట్ కోసం ఇంకా డబ్బులు ఖర్చు పెట్టలేదు. ఏ ఆరోగ్యశ్రీ పథకం కింద ఫ్రీ ట్రీట్మెంట్ ఏమైనా చేస్తున్నారా? కాదు, పోస్ట్ మార్టం చేస్తున్నాం. పోస్ట్ మార్టమా? వాట్ హ్యాపెన్? వాళ్ళ తమ్ముడు చచ్చిపోయాడు. ఏంటి నిజమా? జోకులేట్ అని మీరు ఏమన్నా నా ఫ్రెండ్ బామారదా? ఇదే విషయాన్ని ఫోన్ చేసి చెప్దామంటే ఆయన ఫోన్ టెంపరీ డిస్కనెక్ట్ అని వస్తుంది. పాపం బిల్లు కట్టలేదు అనుకుంటా. ఆయన అడ్రస్ చెప్తే డెడ్ బాడీని డెలివరీ చేస్తాం. అతని అడ్రస్ అక్కర్లేదు, నా అడ్రస్ చెప్తాను, బాడీని ఇక్కడికి డెలివరీ చేయండి. మీ అడ్రస్ అయితే నాకు తెలుసు, చెప్పక్కర్లేదులేండి. వెరీ గుడ్. ఏంటండి డెలివరీ అన్నారు, మాకు తెలియకుండా సెకండ్ సెటప్ పెట్టారా? కష్టాలు కన్నీళ్లు మనుషులకు కాక చెట్లకి పుట్లకి తేనె పట్లకి వస్తాయా చిట్టిరాజు? ఎఫ్ఎం రేడియోలో యాంకర్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడారేటండి. అసలు ఏం జరిగింది? ఐసీలో ఉన్న మీ తమ్ముడు చచ్చిపోయాడు చిట్టిరాజు, చచ్చిపోయాడు. నాకు అసలు తమ్ముడే లేడండి. నేను అంటున్నది అదే. ఇంకా మీ తమ్ముడు లేడు. తమ్ముడు ఏ ఎదవండి మీకు అలా చెప్పింది? కిమ్స్ హాస్పిటల్లో కాంపౌండర్ అనుకుంటా, మీ ఎదురుగానే కదా ఫోన్ చేశాడు. డాక్టర్ గారు అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్దాం పదండి. వద్దు, ఈ టైంలో నువ్వు అక్కడికి వెళ్తే ఏకహత్యానికైనా పాల్పడవచ్చు. మరి నా తమ్ముడు 5 నిమిషాల్లో ఇక్కడ ఉంటాడు. ఎవడు వీడు? మీ తమ్ముడు కాదు కదా? భయంకరమైన షాక్ తోటి తమ్ముడు అని మర్చిపోయి కన్నీళ్లే రావట్లేదు. సారీ రా చిట్రాజు, మీ తమ్ముడు పోయాడు నాకు ఇప్పుడే తెలిసింది. నాకు ఇప్పుడే తెలిసింది. బాధపడకరా. బాధ కాదురా, భయం ఎక్కువ చేస్తుంది. బాడీ ఎక్కువసేపు ఉంటే డీకంపోజ్ చేసి స్మెల్ వచ్చేస్తుంది. తొందరగా తగలెట్టేద్దాం. పదండి పదండి. ఆగండి, నాకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తే ఇతను మళ్ళీ బతికేస్తాను. ఇట్ ఇస్ ఇంపాసిబుల్. మెడికల్ సైన్సెస్ ప్రకారం అలా జరగటానికి లేదు. జరుగుతుంది. జరగదు. నువ్వు అనవసరంగా బాధపడదు. ఏమోటావు? లేదురా, మీ తమ్ముడు నేను బతికేస్తాను. హౌ? ఎలా? ఎలా అంటారేంటి సార్, ఎన్ని సినిమాలు చూడలేదు? మొన్న ఆ మధ్యలో వచ్చే శివాజీ సినిమాలో రజనీకాంత్ చచ్చిపోతే రఘువరన్ తన గుండె మీద దెబ్బ బాధ రజనీని బతికించలేదా? కరెక్టే, కానీ ఆ రజనీకాంత్ కాదు, నువ్వు రఘువర్ను కాదు. ఎలా బతుకుతారా యాదవా? రాయ్! నేను మాట్లాడుతున్నప్పుడు నీ చెప్పులు మాత్రమే పనిచేయాలి. కాదని ఇంకేమైనా పనిచేస్తే నా నెక్స్ట్ బర్త్డేకి నేను సెలవును. మిరకిల్, అద్భుతం. హృదయం కరిగించి వెళ్ళకే మరు హృదయం అది నిన్ను వదలదులే. నీ అబ్బా కౌగులించుకోవాల్సింది నన్ను కాదు, ఆడిని. ఇదేంట్రా నడిపేస్తున్నావు? నిన్ను చూసి నీ ఆనందంలో ఎంత గట్టిగా కౌగిలించున్నానో తెలియట్లేదా నీ అలాగా దా ఇంటికి వెళ్ళి మాడుకుందాం. మనకి ఇల్లు ఎక్కడ ఉంది? నా ట్రీట్మెంట్ కోసం ఎప్పుడు అమ్మేవు కదా. అదే ఇంట్లో ఇప్పుడు అద్దెకుంటానులే. దా ఈడొకడు ఎందుకు వస్తాడు ఈడికే తెలియదు. ఎందుకు సార్ అరిశారు? నీ తమ్ముడు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, నా ఇంట్లోనే ఉండాలి. మీకు ఎందుకు సార్ అంత శ్రమ? శ్రమే ఉందా? నువ్వు నా కాబోయే అల్లుడు, ఇతను నీ తమ్ముడు, నా ఇంట్లో ఉంటాడు. కమా. హలో? ఆరోగ్యం జాగ్రత్త నాన్న. పంచరైందా? వస్తున్నా. నేను కూడా ఉంటాను చిట్రాజు. అలాగే. ఎవరి తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చాడు? హాయ్, ఏంటి అలా చూస్తున్నావు? వడాఫోన్ చోటా రీఛార్జ్ కార్డు లో ఉన్న ఎవడను? మా బాసు. మా బాసు లేదు, మజ్జి పులుసు లేదు. వెళ్ళా నో!
మీరు చాలా డల్ గా ఉన్నారు. అసలు ఏం జరిగిందో నేను తెలుసుకోవాలి. టెల్ మీ కమాన్. నేను ఈ నీలకంఠానికి లేగలేడు వజర్ని. ఆ. నాకు అసలు తమ్ముడే లేడు. ఆ. ఆడు ఇప్పుడు డెడ్ బాడీగా ఎంటర్ అయ్యాడు. ఆ. వాడు నా ఫ్రెండ్ జింతాగా అని బతికించాడు. ఇవన్నీ చక్కగా అంటే జరిగిపోయి మీకు తమ్ముడు వెళ్ళాడన్నమాట. అవును. సడన్ గా డెడ్ బాడీగా ఎంటర్ అయ్యాడన్నమాట. నేను చెప్పింది నాకు చెప్తాడు. అంటే మీ ఫ్రెండే మీ తమ్ముని బతికించాడన్నమాట. అవును. వాడు హ్యాపీగా ఇంట్లో సెటిల్ అయ్యాడన్నమాట. అవునురా. ఇంత జరిగాక కూడా మీరు ఏం చేయట్లేదు సార్. ఏం చేయాలిరా? మీరేం చేయక్కర్లేదు, నేనే చేసేస్తా. ఏం చేస్తారా? తీసేస్తా. ఏం చేస్తా? బ్యాగ్ చెప్పు సార్. కసపగడి కజిల్లా అన్నాడు. ఒరే ఎవరు అక్కడ రండిరా. సార్ ఎవరు తీయనట్లేదు సార్. కనీసం మీరైనా తీయనియండి సార్. కొంచెం ఇలా తిరుగు. ఆ. బ్యాగ్ పక్క పెట్టు. అన్నయ్య, వా. ఎవడరా నీ కన్నయ్య? సొంత తమ్ముడిని అట్టుకుని బోన్ లో ముద్దాయిని అడిగినట్టు ఏంటని ఆ క్వశ్చన్స్? నేను నీ కన్నయ్యనా? ఎవడరా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? ఏంటి కేకలు? ఏమైంది? చూడండి మాయగారు మా అన్నయ్య, ఇడికి తమ్ముడు లేడంట. నేను అసలు ఇటు తమ్ముడే కాదంట. చంటోడినట్టుకుని ఏంటి మాటలు? అంటేనండి ఈడు బతుకున్నాడనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. జీర్ణించుకోవా, ఉన్నాడు కదా. అంతేకాదు మాయగారు, చాలా స్టోరీస్ చెప్పాలి. ఏంటో డాడీ డాడీ ఆ. మీ టేబుల్ మీద మోడర్న్ పెయింటింగ్ పెట్టాను, కనిపించట్లేదు. అది ఏమైంది? అది పెయింటింగ్. Yes. పేపర్ మీద కాఫీ చుక్కలు పడ్డాయనుకుని చింపాసలు పారేసాను. What? Shit. మళ్ళీ ఆ పెయింటింగ్ వేయాలంటే 1 day కష్టపడాలి తెలుసా? ఎందుకు? పేపర్ మీద మళ్ళీ కాఫీ వలపోతే సరిపోతుంది కదా. Shut up. Who is this guy? ఈ ఎదవ. చిట్రాజ్ తమ్ముడు అమ్మా. ఓహో. యాక్చువల్ గా చెప్పాలంటే గంట క్రితం ఇతను శవం. అంటే ఇప్పుడు భూతమా? నో మనిషే ఇప్పుడు బతికాడు. ఎలా డాడీ? చిట్రాజ్ ఫ్రెండ్ ఒకడు జంతాకు తక్క జంతా కుత్త అని అతను గుండెల మీద బాధేసి బతికించాడు. ఇట్స్ ఫన్నీ. ఫన్నీగా సున్నీ కదా, నా ఫేట్ అలా ఏడ్చింది. ఇంతకు ముందు మీరు ఏం చేసేవారు? చిన్నపిల్లలు దుబాయ్కి అమ్ముకునేవాడు. అన్నయ్య, ఏ, ఏ? ఏం చేయలేదండి. అప్పుడు నేను చచ్చిపోయాను కదా. ఐ మీన్ మీరు చావడానికి ముందు. పెయింట్లు వేసి ఉండండి. దేనికిరా? తలుపులుగా కిటికీలుగా? ఏంటనియా తెలియనట్టు అలా అడుగుతున్నావు? నేను గొప్ప చిత్రకారుని కదా. ఒకసారి గవర్నర్ చేతి మీద కప్పు కూడా తీసుకున్నానా? గుర్తులేదు? గుర్తుంది. కప్పులు గడిగే ఫేస్ ఇడు. ఇంతకీ మీ పేరు? పేరండి, పేరు జూనియర్ పికాసో. అదేంటి రమగడ? ఈయన బ్రష్ నేమ్ ఆగారు. బ్రష్ నేమ్ అంటే ఏ క్లోజప్ కాల్గెట్ అని ఉంటది. ఇదేట్రా? ఆర్టిస్టుల బ్రష్ నేమ్లు అలాగే ఉంటాయనియా. ఏవండి పికాసో గారు, నెక్స్ట్ వీక్ నాకు పెయింటింగ్ కాంపిటీషన్ ఉంది. మీరు కొన్ని పెయింటింగ్స్ వేసిస్తారా? పెయింటింగ్ లా నాకు కొంచెం టైం ఇస్తే. కోటేలు కొనుక్కొచ్చేదేట్రా? పెయింటింగ్ వేయాలంటే చిత్రశుద్ధి కావాలి కదా, అందుకే టైం అడిగాను. మీరేం వర్రీ అవ్వద్దు, ఎల్లుండి లోపు మీ పెయింటింగ్లు అన్ని వేసి ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. పద చిట్రాజ్ ఆఫీస్కి వెళ్దాం. ఇల్లు జాగ్రత్త రే. అలాగే ఏం చేస్తాడా? అటు దగులు బాజీ అండి, మీలు మీకే అమ్మేగాళ్ళు. మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక ఇల్లు నీదే కదా, ఆడింది కదా, రావా దగులు బాజీ అదవా. ఆహా, ఏం ప్రకృతి, ఏం గాలి. పచ్చని చెట్లు, గుంపులు పిల్ల కాలువలు. ఎంతసేపు ఫుట్బాల్ ఆడుతుంటారు? రండి చక్కగా కూర్చొని ఒక గేమ్ ఆడుకుందాం రండి. అరే ఆగరా నువ్వు, మేము కొంచెం ఆడుకొని వస్తాం. నా జన్మభూమి ఎంత అందమైన దేశము. ఉన్నాడా పోయాడా? ఎవడరా బాల్ తన్నింది? నేనేనండి. గట్టి తగిలిందా అండి? అదేమన్నా తగలకపోవడానికి టేబుల్ టెన్నిస్ బాలా, ఫుట్బాల్ తగిలింది. అయినా బుద్ధి తక్కువ ఎదవలారా, రోడ్డు పక్కన ఆటలేడరా ఫుట్బాల్. సారీ అండి, చూసుకోలేదు. సారీ అంటే సరిపోద్దా? నాది ఎక్సర్సైజ్ బాడీ కాబట్టి తట్టుకుంది. అదే ఏ బక్క ప్రాణం అయితే చచ్చేవాడు. యూస్లెస్ ఫెలాస్. పొరపాటు అయిపోయిందని చెప్తున్నాం కదండి. చేసిందంతా చేసి సారీ అంటావేట్రా? అసలు మిమ్మల్ని కాదురా, మిమ్మల్ని కని రోడ్డు మీద వదిలేసిన మీ అమ్మని బాబుని అనాలి. మమ్మల్ని ఏమైనాడు కానీ మా అమ్మ నాన్నల్ని ఏమైనా అన్నావో? ఏం చేస్తావురా? ఏం చేస్తావా? ఏం చేస్తారా? ఇప్పుడు అర్థమైందా మేమేంటో? మాతో పెట్టుకోకు, ఇలా అయిపోతావు. రండ్రా. ఎరా ఈరిగా ఊళ్ళో విషయాలేంటి? మన కుమరీధిలో సుబ్బుగాడు ఉన్నాడు కదండి, ఆ. ఆడ పిల్లం పక్కన వెంకటగారితో లేచిపోయిందండి. మరి ఆ సుబ్బుగాడు వెంకటరాపేడంతో వెజ్జెస్ అయిపోతున్నాడా? అయ్యి బాబాయ్, అంత కరెక్ట్ గా ఎలా చెప్తారండి? ఇలాంటి ఎన్ని చూడలేదురా. ఈడేవడరా నూతుల్లో మట్టి తీసి వాళ్ళు అన్నాడు. ఓసారి ఎలా వీలు? ఇదిగో నిన్నే నాన్న నిన్నే మా ప్రెసిడెంట్ గారు పిలుస్తున్నారా? ఏంటి పిలిచారు? మా నూతులో మట్టి తీయాలయా? ఎప్పుడు తీస్తా?
నూతిలో మట్టి తీయాలా? అవును, లేకపోతే చెర్లో తిస్తాడు. నేను దేంట్లోనూ తీను. అసలు నేను ఎవరో తెలుసా నీకు? ఎవరు? ఈ ఊరికి కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్. హెడ్ మాస్టర్. హెడ్ ఉండి మాడుతున్నావు, మాకు హెడ్ లేదని మాడుతున్నావు. నువ్వు నీ అవతారం హెడ్ లెస్ ఫెలో. నేను చెప్పేది నిజం. బాల్ తగిలి గోతులో పడిపోయాను. బాల్ తగిలి గోతులో పడ్డావా? అయితే బ్యాట్ తగిలితే గోదట్లో పడిపోదు అనమాట. ఐఎమ్ గోయింగ్ టు మడసిన ట్రైన్ సేఫ్ గాడ్ ద కంపార్ట్మెంట్ ఇన్ ద వెరీ నెక్స్ట్ ఇంట్రూమెంట్. గో టు ద కంపార్ట్మెంట్ ఇన్ ద నెక్స్ట్ ఇంట్రూమెంట్. డౌన్ టు ద కంపార్ట్మెంట్. వాట్ ద రిమైనింగ్ ఫిగర్ ఇన్ ద కంపార్ట్మెంట్? ఐ విల్ షో యు హూ యు ఆర్. ఏమండి నిజంగా హెడ్ మాస్టర్ ఏమనండి? కరెక్టేరా, నూతులో మట్టి తీసేవాడు అయితే ఇంత ఇంగ్లీష్ మాట్లాడు కదా. సారీ హెడ్ మాస్టర్, మీ అవతారం చూసి నూతుల్లో మట్టి తీసి ఎదవనుకున్నాను. వెళ్ళి కడుక్కోండి. దట్స్ గుడ్. ఇది కడుక్కొని అలాగే ఉంటాడు. డియర్ స్టూడెంట్స్, నా పేరు నారదముని. మీకు కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్ని. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని బడికి పంపించేది బుద్ధిగా చదువుకోవడానికి. విద్య వల్ల వినయం, వినయం వల్ల వ్యక్తిత్వం, వ్యక్తిత్వం వల్ల ధర్మం, ధర్మం వల్ల ధనం, ధనం వల్ల సుఖం వరుసగా లభిస్తాయి. కాబట్టి బుద్ధిగా చదువుకోండి. కాదని అలర్ చేస్తే నేను మాట్లాడను, నా పెద్దం మాట్లాడుతుంది. అర్థమైందా? రే, హెడ్ మాస్టర్ కనుక మనల్ని చూసాడనుకో మన తాట వచ్చేస్తాడ్రా. స్కూల్ ఎక్కొట్టి బయటికి వెళ్ళిపోదామా? రే, ఎన్ని రోజులు నీ ఎక్కొడతాం? అంతదాకా రాని చూసుకుంటాం. మీ దొంగ నమస్కారాలు నాకు అక్కర్లేదు. ఆ దేవుడు చాలా దయామయుడురా. మీ మీద పగ తీర్చుకోవడానికి ఎక్కడ దొరుకుతారా అని చూస్తుంటే సరిగ్గా ఎక్కడ దొరికారు. సారీ సార్, మీరు హెడ్ మాస్టర్ అని తెలియక. తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు కాలుద్ది, నీరు తడుపుద్ది. ఈ నారదముని అంతే. వెనక్కి తిరగండిరా. ధర్మానికి ధర్మరాజులాగా న్యాయానికి నారదముని అని మాస్టర్ మాట్లాడుకుంటుంటే విన్నాం. మీరేమాకు న్యాయం చెప్పండి. అడగండిరా, చెప్తాను. సార్, స్కూల్ బయట జరిగిన దానికి స్కూల్లో పగ తీర్చుకోవాలనుకోవడం న్యాయమా? సార్, బయట చేసిన తప్పుకి హెడ్ మాస్టర్ గా ఇక్కడ శిక్షించాలనుకోవడం న్యాయమా? మీరే చెప్పండి. నిజమే రోయ్, బయట చేసిన తప్పుకి ఇక్కడ శిక్షించను రా. ఇక్కడ చేసిన తప్పుకే ఇక్కడ శిక్షిస్తాను. మీరు ఏ క్లాసు? 9th క్లాస్. ఓహో, మాస్టారు మీరు 9th క్లాస్ కదా? వీళ్ళ ప్రోగ్రెస్ కార్డ్స్ ఉన్నాయా? ఇలా ఇవ్వండి ఒకసారి. సార్, ఆవేదకు సార్ ఇప్పుడు. ఇవ్వండి. వెళ్ళండి. సార్, రేయ్ రండిరా, రండి కిందకి రండి. హాఫ్ ఇయర్లీలో మీ అందరికి మార్కులు తక్కువ వచ్చినాయి, అందుకు మిమ్మల్ని కొడతాను. వెనక్కి తిరగండి. సార్ మీరే మాకు ధర్మం చెప్పండి సార్. ఇప్పుడే కదరా న్యాయం చెప్పాను. అందుకే సార్ ధర్మం చెప్పంటున్నా. ఏం ధర్మం అడగరా? మీరు హెడ్ మాస్టర్ గా ఉన్నప్పుడు మాకు ఎగ్జామ్ పెట్టారా? పెట్టలేదు. లేదు కదా. మరి మీరు పెట్టిన ఎగ్జామ్ కి మీరు పనిష్మెంట్ ఇవ్వడం ఏం ధర్మం సార్? కరెక్టే రో. అయితే ఒక పని చేద్దాం, నేనే మీకు రేపు ఇంగ్లీష్ లో ఎగ్జామ్ పెట్టి అప్పుడు మిమ్మల్ని కొడతాను. ఎలా ఉంది ఐడియా? సార్, ఆ ఇంగ్లీష్ కాస్త తెలుగులో పెడితే. షట్ అప్. ఇంగ్లీష్ తెలుగులో ఎలా పెడతారా యాదవా? ఇంగ్లీష్ లోనే పెడతారు. సబ్జెక్ట్ ఏంటో తెలుసా? ఏంటి సార్? బానిష్ ఆఫ్ చైల్డ్ లేబర్. బానిష్ ఆఫ్ చైల్డ్ లేబరే. ఏ రాదా? మీకు రాదని నాకు తెలుసురా, అందుకే అది పెడుతున్నాను రా. వెళ్ళండి రా, వెళ్ళండి. వేదవల్లారా, యాదవల్లారండి. చదవలేక చచ్చిపోతున్నాం. అమ్మా, చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా పెట్టు. మీ నాన్న ఏడేడి బజ్జీలు ఎత్తాడు, ఎల్లి తినిపో. అబ్బాబాబా, ఎప్పుడు చూసినా నాన్న వేసే బజ్జీలు, నువ్వు వేసే అట్లు తప్ప వేరేం పెట్టవా నాకు? అయ్యో మర్చిపోయానురా, రమణ తేలు పంచిపెట్టిన సారుంది, ఎల్లి తినిపో. ఇంత లేట్ గా చెప్పేది. ఇక్కడ ఉందా? అరే, పంచదార చిలక. ఏంటి నాన్న కరెంట్ చెక్కుతున్నావు? పగ తీర్చుకోవడానికి. పగ ఎవరి మీద? 4 పిల్ల పిశాచాల మీద. పిల్ల పిశాచాల? అవును, పిల్ల దెయ్యాలు, పిల్ల భూతాలు కూడాను. మాస్టర్ గారు, ఏంట్రా అది? బూడిద గుమ్మడికాయ సార్. నేను గాడిద గుడ్డ అనుకున్నాను రా. ఎందుకు తెచ్చావు? ఎందుకంటారేంటి సార్, దీంతో వడియాలు పెట్టుకోవచ్చు, హల్వా చేసుకోవచ్చు. అదిగో దానిలా గుమ్మ ముందు దిష్టి తగలకుండా కట్టుకోవచ్చు. ఇంకాపు, బూడిద గుమ్మడికాయ దాని ఉపయోగాలు ఏంటి అని అడగలేదు నేను. ఎందుకు తెచ్చావు? అదే సార్ మీకు ఇద్దామని. ఏంటి లంచమా? కాదు సార్, బహుమానం. బహుమానాలు ఇవ్వటం తీసుకోవడం నాకు అలవాట్లేదు. అసలు బూడిద గుమ్మడికాయ అంటే నాకు చెరా. అందుకే నేను ములకాయలు తెచ్చాను సార్. తెమ్మని నేను అడిగానా? అంటే మా ఇంట్లో ఉన్నాయి, మీకు ఇద్దామని. మీ ఇంట్లో ఎనపెట్టుందా? ఉంది సార్. అది పట్రా. ఇన్నపెట్టా? మీ ఇంట్లో ఉన్నాయని ములక్కాళ్ళు తెచ్చినోడు ఎనపెట్టాలేవా? యాదవ్వా రేయ్, ములక్కాళ్ళకి పొట్లకాయలకి పడిపోయే క్యారెక్టర్ కాదురా నాది. యాదవ్వా ఈడొకడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇదిగోండి సార్, తీసుకోండి. తీసుకోండి రా. మీ కళ్ళకి నేను ఎలా కనబడుతున్నాను రా? కూరగాయలిచ్చి బురిడింగ్ చేద్దాం అనుకుంటారా? పో. అది కాదు సార్.
మీ పెరట్లో పండినా సరే, మీ చేలో పండినా సరే, మీ తోటలో పండినా సరే నేను తీసుకొని పో. నేను చెప్పేది వినండి సార్. ఇవి వెళ్ళను. చెప్పే అలవాటు తప్ప వినే అలవాటు లేదు నాకు. వెళ్ళో. వెళ్ళిపోనా? తప్పకుండా. ఒట్టు? ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పే అలవాటు లేదు నాకు. తీసుకో. ఓకే, మీ ఇష్టం. ఓకే ఓకే. నాగబాబుని బుట్టలో పెట్టచ్చేమో గానీ ఈ నారదముని ఎవరు బుట్టలో పెట్టలేరు తెలుసా. అమ్మా అమ్మా గాయత్రి, కొంచెం మంచినీళ్ళు తీసుకురామ్మా. సరేనమ్మా. ఏమండి, ఆ, నేను పంపించిన కూరగాయలు లోపల పెట్టించారా? కూరగాయలేంటే కూరగాయలు? అదేనండి, నేను కూరగాయలు కొనుక్కొని వస్తుంటే దారిలో మీ స్కూల్ కుర్రాడు కనిపించాడు. నేను గుడికి వెళ్లి రావచ్చు కదా అని ఆ 2 సంచులు వాడి చేతికిచ్చి పంపించాను. ఏ తేలేదా? ఏంటా బండోడికా? అవును. అంటే ఆ సంచిలో కూరగాయలు నువ్వు పంపించావా? అవునండి. ఇలాగే పోయి లేచేదాకా లేకపోయినా. రే గిట్టు, నాకు ఐస్ ఇప్పించరా. ఇదిగో ఇదిగో ఐస్ ఇవ్వు. రే మీరందరూ వెళ్ళండి, నేను ఇప్పుడు వచ్చేస్తా. ఇదిగో నాకు 2 ఐస్లు ఇవ్వు. ఒకటి మ్యాంగో, ఇంకటి ఆరెంజ్. రే ఇప్పుడే కనిపించాను. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రా. నా కూరగాయలు ఏం చేసావురా? అమెజాన్ సార్. ఆ డబ్బులు ఏం చేసావురా? వాటితోనే ఇవి కొనుక్కు తింటున్నా. తింటావురా, బాగా తిను. తర్వాత దెబ్బలు తినాలి కదా. ఎందుకు సార్? ఇవాళ ఇంగ్లీష్ టెస్ట్ పెడుతున్నాను కదా. సార్ మర్చిపోయాను సార్. సార్ ఒరేయ్, మీరు టెస్టింగ్ చదివారా? చదవలేదురా. మరి నువ్వు? నేను చదివానుగా. అమ్మయ్యా, అయితే మనం నలుగురు చదివినట్టేరా. అదెలా? చెప్తా వంగు. నిన్నేం చెప్పాను? చదువుకురమ్మని చెప్పానా లేదా? చెప్పానా లేదా? చెప్పానా లేదా? కొట్టొచ్చు సార్. చెప్పానా ప్లీజ్ లేదా? సార్, కొట్టొచ్చు. ఏయ్, ఏంటి సార్ ఆ కొట్టడం? సరిగ్గా చదవట్లేదు సార్. సరిగ్గా చదవకపోతే తల మీద కొడతారా? తల మీద కొడితే బ్రెయిన్ డ్యామేజ్ అయిపోద్ది. దెబ్బ కనిపించని చోట కొట్టాలి. రేయ్ వెనక్కి తరగరా. సార్ కొట్టొచ్చు సార్. కొట్టొచ్చు సార్. సార్ అంత దారుణంగా కొడుతున్నాడు. రేయ్, మీ అందరికీ ఎగ్జామ్ క్లాస్ రూమ్ లో పెట్టొచ్చు, కానీ అక్కడ మీకు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు. అందుకే అవుట్డోర్ లో పెట్టాను. కూర్చోండి. సార్ పక్క పక్కన కూర్చోచ్చా సార్? Shut up. ఇలా చూసి అలా చూసి కాపీ కొట్టేద్దామనా? ఒకరి వెనకాల ఒకడు కూర్చోండి. ఎవరు తల తిప్పినా నాకు తెలుస్తుంది. కూర్చోండి. మాకు కావాల్సింది అది. కూర్చో. ఇప్పుడు రాయండి. రాయ్. వెనక్కి తిరుగుతారండి. రైట్. నారదముని అంటే ఏంటో చూపిస్తాను రా. నాతో పెట్టుకుంటారా మీరు? సార్ మీకు ఫోన్ వచ్చింది. రేయ్, కాపీ కొట్టారో చంపేస్తాను. రాస్తూ ఉండండి. రే నా వీప్ మీద పేపర్ కర్ర ఉంది, అయినా 5వ వాడివి నువ్వెవర్రా? రేయ్, మీరు సామాన్యులు కాదురా. వీపున్నది తోముకోవడానికి గోక్కోవడానికి అనుకున్నాను, కానీ కాపీలు రాయొచ్చని మీరే చెప్పారా. మీలాంటి వాళ్ళకి మామూలు పనిష్మెంట్ పనికిరాదు. వెనక్కి తిరగండి. తిరగండి వెనక్కి. ఏంటి? పోయి తిరగారండి. దెబ్బలంటే భయం వేద వల్ల. నువ్వు రావేంట్రా? రే నేను ఫేస్ టు ఫేస్ చూసుకుంటాను. వాళ్ళకి వచ్చినప్పుడు నీకు రాదేంట్రా? నేను ఆల్రెడీ పోస్ వచ్చాను సార్. రే వంగ. మాస్టర్ ఒక్కసారి తెలియక తప్పు చేశాను మాస్టర్. రేయ్, తప్పు చేయడం అప్పు చేయడం ఒక్కసారి మొదలు పెడితే ఏం కాగవరా. అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. వందో. మాస్టర్ ఒక్కసారి క్షమించను. మీరు చేసిన తప్పుకి ధర్మంగా న్యాయంగా నేనే శిక్ష విధిస్తాను. వంగో. సరే నేను వంగుతాగాని కొట్టకూడదు. పట్టుకున్నా ఉంటా ఎలా కుదురుతుంది. వంగో. కొట్టండి మాస్టర్, పర్లేదు. రాలాంటి అదిగో ఆడవారికి ట్యూన్ వేయండి. వెళ్ళండి. నువ్వు వంగరా. నువ్వు వంగరా. వంగడి వేదవల్లారా. వయసు మించిన పనులు చేస్తారా? ఎప్పుడు కొట్టవలసిన అమ్మాయిలకి బీట్లు ఇప్పుడు నుంచో కొడతారా? కలజమాయగా కోరిక తీరగా నా కసి తీరగా కలజమాయగా కలజమాయగా కోరిక తీరగా కలజమాయగా కోరిక తీరగా నా కసి తీరగా కలజమాయగా కలజమాయగా. నా చిన్న పిల్లాడు నన్ను చూడకుండా నన్ను ఇంత గట్టిగా కొట్టినందుకు ఆ మాస్టర్ ని ఏదో ఒక రోజు మా హోటల్లో ఉన్న 7 పెడ మీద కూర్చోబెట్టకపోతే నా పేరు కిట్టు అలియాస్ బైరవా కాదురా. ఏదో ఫ్లోలో. ఏరా, నన్ను గాడిపోయి మీద కూర్చోబెడతావా? మిమ్మల్ని అనలేదు సార్. మిమ్మల్ని అంటానా సార్? నీకొక్క డోస్ సరిపోదురా. బాత్రూమ్ అప్పుడు రావాల్సింది ఇప్పుడు. అప్పుడు కొడితే ఇప్పుడు వచ్చిందా? వెళ్ళు. ఇప్పుడు వచ్చేసారు సార్. మన సీటుకి ఏవి సరిపోతాయి? 1 2 3. ఇది పెద్దగా ఉంది.
ఇప్పుడు ఎంత కావాలంటే అంత కొట్టుకోండి సార్. That is, sir. నార్మల్ యాదవ ఎంత హెడ్ మాస్టర్ అయినా నేను ఒక తండ్రి లాంటి వాడినేరా. కొట్టిన చోట కొట్టకూడదురా, చేతి మీద కొడతాను రా. సార్, ఇక్కడే కొట్టండి సార్. నో, నేను చేతి మీద కొడతా. సార్, చిన్న కొట్టు, పెద్ద కొట్టు. చడా, సార్. నాకు ఎక్కడ ఇష్టం అక్కడే కొడతాను, కానీ నువ్వు చెప్పినట్టు నీ ఆర్డర్స్ ఫాలో అప్ చేయండి రా. సార్, ఈ చిన్న ప్లేస్, ఇది పెద్ద ప్లేస్, కొట్టండి సార్. పెద్ద ప్లేస్ వద్దు, చిన్న ప్లేస్ మీద పెద్ద దెబ్బలు కొడతాను. పట్టు ప్లీజ్ సార్. సార్, పట్టు. మీరు కష్టపడి బాత్రూమ్ కూడా వద్దు సార్. పట్టు, అయ్యో, పట్టు, సార్, పట్టు, ప్లీజ్ సార్. పట్టు, పట్టు. సార్, వద్దు. అయ్యో, డిఓ గారు చచ్చిపోయారా? నాకు తెలవదు సార్. ఇప్పుడు తెలిసింది కదా, సెలవిచ్చాయి. అలాగే సార్. ఓకే ఓకే ఓకే. నమ్మేశాడు. రే, డిఓ గారు చనిపోయారంట, స్కూల్కి సెలవు. గంట కొట్టే. ఓకే సార్. వెళ్ళి. ఎవరాడు? అక్కడేం చేస్తున్నారు సార్? అక్కడి నుంచి జంప్ చేద్దాం అనుకుంటున్నాను. సూసైడా? ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్ లాగా ఉన్నావు. ఈ వయసులో నీకు సూసైడ్ అంత అవసరమా? సిల్లీ ఫెలోస్. అక్కడి నుంచి జంప్ చేస్తే నా ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందా అని థింక్ చేస్తున్నాను. మీరు సినిమా హీరోనా? అలా అనకూడదు, మీరు సినిమా హీరోనా అనాలి. మిమ్మల్ని ఎక్కడ చూడలేదే. 40 ఏళ్ల క్రితం రజనీకాంత్ కూడా ఎక్కడ చూడలేదు. మీ పేరు? బొక్క బొక్క వెంకట్రావు, సన్ ఆఫ్ శ్రీను వైట్లా. ఆయనే కదా నా క్రియేటర్. ఇప్పుడిప్పుడే పైకొస్తున్న హీరోని. పైకి పోవాల్సిన టైంలో పైకి రావటం ఏంటండి? ముందు నా స్టోరీ మీకు షాక్ ఇద్దామని. ఇచ్చిన షాకులు సరిపోవా? నాయక్ మీద ఉన్న రివార్డ్ మనీ ₹1 మీకే ఇవ్వాలని డిసైడ్. క్రిమినల్స్ ని పట్టివ్వడంలో పోలీసులకు హెల్ప్ చేసినందుకు ₹1 రివార్డు వచ్చింది. అంతలో జనీలే పెళ్లి చేసుకుని హ్యాండ్ ఇచ్చింది. తర్వాత బర్ఫీలో ఇలియానా యాక్షన్ నచ్చింది. ఆమె కోసమే నేను గోవా వచ్చింది. షో కాదు, నా స్టోరీలు చూడండి. అది నా బ్లడ్ గ్రూప్. అభివాన లాయక్. ఆమె గోల్డ్ మెడలిస్ట్ ఇన్ 2006 IPS బ్యాచ్. నేను యాంటీ గోండా స్క్వాడ్ లో ఉన్నప్పుడు 40 మంది గ్యాంగ్స్టర్స్ ని ఎన్కౌంటర్ చేశారు. అదే అండర్ కవర్ ఆపరేషన్ అయితే అన్లిమిటెడ్. ఇదంతా ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 years. దిస్ ఇస్ జస్ట్ నాట్ మై ట్రాక్ రికార్డ్. దిస్ ఇస్ ఆల్ టైమ్ రికార్డ్. ఆల్ టైమ్ రికార్డ్. ఆల్ టైమ్ రికార్డ్. శాస్త్రి గారు, మనలో మనమాట ఫ్రాంక్ గా చెప్పండి, ఎలా ఉంది నా పెర్ఫార్మెన్స్? ఏం చెప్పంటానండి, మహేష్ బాబు చెప్తే మైండ్ బ్లాక్ అయింది, మీరు చెప్తే మైండ్ బ్లాస్ట్ అయిపోయింది. వాట్ ఆర్ యూ టాకింగ్? అయినా మా బామ్మగారు చెప్పారు కదండి, మీకు హీరో అయ్యే యోగం లేదని. వయసు సరే ఎక్స్పెన్సివ్ ఐ టెల్ యూ. శాస్త్రి గారు, మహేష్ బాబు కొన్నదేంటి, బొక్కాకి లేనిదేంటి? క్లారిఫై. ఇదేంటి సార్ ఇలా రెచ్చిపోతున్నాడు? యాక్టింగ్ లో ఇంపాక్ట్ ఉంటుందని సీనియర్ ఆర్టిస్ట్ అని ట్రై చేశా. పేమెంట్ ఇవ్వలేదని ఇలా రియాక్ట్ అయ్యాడు. ఎడిటింగ్ లో లేపేయచ్చు కదా సార్. ఎడిటర్ కూడా పేమెంట్ ఇవ్వలేదు. నెక్స్ట్ ఐటమ్. మొత్తం మీరే చేశారు. నేనా? మొత్తం మీరే చేశారు. చాలు నాన్న, చిన్నప్పటి నుంచి మీరు నాకు చేసింది చాలు. నేను కోల్పోయింది చాలు. ఇంకా వద్దు ప్లీజ్. ఏం కోల్పోయావురా? ఈ షర్ట్ మీరే సెలెక్ట్ చేస్తారు, మీరే సూపర్ అంటారు. అదే నాకు బెస్ట్ అని మీరు నన్నే కన్విన్స్ చేసేస్తారు. నాకు ఎలా ఉంటుందో తెలుసా? దాన్ని చింపి విసిరేసి నాకు నచ్చలేదు అని అరవాలనిపిస్తుంది. మీకు తెలీదు, మీకు నచ్చినట్టు ఉండలేక, నాకు నచ్చింది చేయలేక నేను నరకం చూశాను. నా నరకం చూశాను. ఫ్రస్ట్రేషన్, కోపం, చిరాకు, ఎవరి మీద చూపించాలో ఎలా చూపించాలో తెలియకపోతే ఒకరోజు అమ్మ మీద కూడా అరిచేశాను. ఇప్పటిదాకా ఒక తండ్రిగా మీరు గెలిచారనుకుంటున్నారు కదా, కానీ మిమ్మల్ని గెలిపించడానికి 24 ఏళ్లుగా నేను ఓడిపోతూనే ఉన్నాను నాన్న. ఆ ఓటమిని తట్టుకోలేక కన్నీరు కార్చి కార్చి కళ్ళ కింద క్యారీ బ్యాగులు వచ్చేసి నాన్న. ఈ పేటకు నేనే మేస్తిరి, నిరుపేదల పాలిటి పెన్నిధి. ఈ పేటకు నేనే మేస్తిరి, నిరుపేదల పాలిటి పెన్నిధి. ఈ ఏరియాలో భయపడితే గీపడితే ఈ గబ్బర్ సింగ్ గాడికి భయపడాలి, కానీ ఆడవాడికో భయపడి దుకాణాలు మూసేయడం ఏంట్రా? ఈ ఏరియాలో ఎంట్రీకి నీకు పర్మిషన్ ఉందా?
ఎంట్రీలు ఇవ్వడానికి ఎముకలు తీయడానికి కావాల్సిన పర్మిషన్ కాదురా, పవర్. అది నాకు ఉందో లేదో ఎవరినైనా అడుగు. అమేజింగ్, మైండ్ బ్లోయింగ్, ఫెంటాస్టిక్, ఫెంటాస్టిక్, సూపర్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. ఇలా పొగిడి వాళ్ళ వాడుకోరు కదా. బొక్కా బాబు, బొక్కా బాబా వినడానికి చాలా అసహ్యంగా ఉందా? సక్సెస్ అయ్యాక సమ్మగా ఉంటుంది. మీరు ఒక 7కి ఫిక్స్ అయిపోండి. నేను ఒక మంచి సంబంధం చూసాను, డైరెక్ట్ గా మాట్లాడుకుందరు కానీ లైన్లో ఉండండి. రంగనాథం గారు, నేను మంచి అబ్బాయిని చూశాను, మీరు 10కి ఫిక్స్ అయిపోండి. ఓకే, డైరెక్ట్ గా పార్టీతో మాట్లాడుకోండి, లైన్లో ఉన్నారు. హలో రంగనాథం బాబు గారు. చెప్పండి బాబు గారు. మనం ఒకటి అయిపోయిన తర్వాత మధ్యలో పంతులు ఎందుకు చెప్పండి, కమిషన్ పక్క మనమే డైరెక్ట్ అయిపోదాం. ఓకే బాబు గారు. ఓకేనా? ఏంట్రా మీరు డైరెక్ట్ అయ్యేది? మీరు ఇలా డైరెక్ట్ అవుతారనే మిమ్మల్ని ఇండైరెక్ట్ గా ఇలా కలిపాను. పెట్టేయరా ఫోన్ ఛార్జీలు పక్క నాకు. హాయ్ గైస్, హౌ ఆర్ యూ? ఓ నో ఇంగ్లీష్. ఎలా ఉన్నారండి? రేయ్, ఈ స్టేట్ లో మేమంటే అందరికి వణుకు. ఫోన్ లెక్క అనుకుంటుంటే ఏంట్రా రెచ్చిపోతున్నావు? సీటు కింద బాంబు పెట్టి పేల్చేస్తాను. రేయ్, ఏంట్రా నువ్వు పేల్చేది? నా పంచాంగంలో ఒక పేజీ కూడా చెప్పలేవు నువ్వు. ఈ స్టేట్ లో ఫస్ట్ బాంబు చుట్టడానికి ముహూర్తం పెట్టింది మా తాత, ఫస్ట్ మర్డర్ కి ముహూర్తం పెట్టింది మా నాన్న. పంచాంగం రాయడం మానేస్తే రక్త చరిత్ర రాస్తా, రక్త చరిత్ర. రేయ్, నువ్వు అండర్వేర్ వేయని రోజుల నుంచి నేను చూస్తున్నాను రా నేను. అన్నగారు ఎలా ఉన్నారు బాబు? ఏంది పంతులు గిట్లా జరిగింది? ఏం జరిగింది దుర్గా? గా సుబ్బుగాని ప్లాన్ చెప్పింది నువ్వే, మళ్ళీ గది రికార్డ్ చేసింది నువ్వేనని తమ్ముళ్ళు అనుమానం పడుతురు. ఏంటి దుర్గా నువ్వు అనేది? అక్కడ కెమెరాలు ఉంటాయి, అవి చూసుకోకుండా నానంటారేంటి? అయినా చెల్లికి ఎన్ని సంబంధాలు తీసుకొచ్చాను నేను. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళు. పెళ్లి చూపులంటే ఇంట్లో పెడతారు, మీరేంటి బోట్లో పెట్టారు? సిటీ అంతా ఒకటే లొల్లి, వైలెన్స్. ఇక్కడైతే సైలెన్స్ కదా. బాగా క్యాచ్ చేశారు. ఏదేమైనా లొకేషన్ మాత్రం అదిరిందండి. అంటే అకేషన్ అలా కుదిరిందండి. పంతులు మా గురించి మొత్తం చెప్పుంటాడు. కొంతే చెప్పాడు, మిగతాది మొత్తం మీరు చెబుతారని చెప్పాడు. అది కాదు సార్, మీ గురించి నేను చెప్పాను అనుకోండి డబ్బా అంటారు, అదే మీ గురించి మీరే చెప్పారనుకోండి అబ్బా అంటారు. మా కుటుంబం గురించి చెప్పాలంటే తీస్తే సీరియల్ అవుతుంది, రాస్తే రామాయణం అవుతుంది. మీరు త్వరగా చెప్పకపోతే వాళ్ళకి లేట్ అవుద్ది. దేవుడు మాకు స్టేట్ అంత ల్యాండ్ ఇచ్చిండు, బొచ్చడు పైసలు ఇచ్చిండు, మస్త్ ఇజ్జత్ ఇచ్చిండు, మంచి చెల్లెలను కూడా ఇచ్చిండు. సంతోషం అండి. మీ బిజినెస్ లవి బిజినెస్ అంటే చెప్పలే. ఏం చెప్పమంటారు సార్? అరే మన సంజన రియల్ ఎస్టేట్స్. అవునండి, సంజన రియల్ ఎస్టేట్, సంజన ఇండస్ట్రీస్, సంజన ఇండస్ట్రీస్. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా అజ్ఞాతంగా చాలా ఉన్నాయి. మీలాంటి గౌరవం పెద్దరిగా ఉన్న సంబంధం దొరకడం మాకు చాలా హ్యాపీగా ఉంది కదా. మీకైతే చాలా హ్యాపీగానే ఉందేమో, మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఆడు అదే చెప్పాడు. సార్ సార్, మనం గెలిచాం సార్. మీ మీద ఉన్న మర్డర్ కేసు కొట్టేశారు. మర్డర్ కేసా? మన కేసు కట్టి నారాయణ గారిని చంపేస్తారు బెదిరించావు సార్. చంపేస్తారా? చూసి కాదు సార్, కసకసమని చంపేస్తామనేసరికి కేసు ముద్దు డ్రా చేసుకున్నాడు. నువ్వు వద్దు, నీ సంబంధం వద్దు. బతుకుంటే బాంబేలో బజ్జీలు అమ్ముకునే వాడు సంబంధం చేసుకుంటా నాయనో, వద్దు. కంట్రోల్ కంట్రోల్ దుర్గా. ఏంటి సార్ ఇది? ఇక్కడ సంబంధాలని మిమ్మల్ని చూసి భయపడుతున్నారని బొమ్మాయి నుంచి సంబంధం తీసుకొస్తే ఇలా బెంబేలు ఎత్తించేశారు. పంతులు, దుర్గా, నాకు పసితనంలో జరిగినవి ఏవి గుర్తులేవు, ఒక్కటి తప్ప. నేను చిన్నప్పుడు గుడికి పోతుండే, ఆ గుడి గోడ మీద ఒకటి రాసి ఉంటుండే, ఈ జన్మలో చేసిన పాపాలని ఈ జన్మలనే అనుభవిస్తామని. మేం చేసిన పాపాలకేమో మా చెల్లెలు పెళ్ళైతలే. మా గురించి నీకు బాగెరక, నువ్వేం చేస్తావో మాకు తెలియదు. మా చెల్లెలు పెళ్ళేటట్టు చూడు పంతులు. దుర్గా, నువ్వేం టెన్షన్ పడకు. ఈ స్టేట్లో నంబర్ 1 కుర్రోని వెతికి మీ చెల్లి పెళ్లి నేను జరిపిస్తాను. ప్లీజ్ ట్రస్ట్ మీ. అది జరిగింది, అందుకే వాడిని మీకు లింక్ చేశాను, కానీ వాడితో మీకు సింక్ అవ్వలేదు. పంతులు, నువ్వేదోటి చేయవా. సిచ్యువేషన్ చాలా టైట్ అయిపోయింది దుర్గా. నా మాట విని మీ ఇగోలు పక్కన పెట్టి ఆ సుబ్బు చేతులు పట్టుకొని బతిమాలుకోవడం మంచిది. చేతులు పట్టుకోవాలా? కాకపోతే కాళ్ళు పట్టుకోండి. కాళ్ళు వదిలే, చేతులే బెటర్. యూజ్ దిస్. యూస్లెస్. అంటే ఈ ఫోటో తీసుకెళ్లి ప్రింట్లు తీసి రైల్వే స్టేషన్ లో బస్ స్టాండ్ లో అంటించమంటావా?
డ్రెస్సే అనుకున్నాను, మనిషి కూడా అక్కడే ఉండిపోయావా? వైన్ షాపుల్లో అతికించండి. ఎందుకంటే ఈ మధ్య జనాలు ఎక్కువగా వైన్ షాపులకే వస్తున్నారు. వీడిని పట్టుకున్న వాడికి జీవితాంతం రోజు ఒక ఆఫ్ ఫ్రీ అని ప్రకటించండి. పాతాళంలో దాక్కున్నా పట్టుకొచ్చి మీకు ఇస్తారు. మందుకంత పవర్ ఉంది భయ్యా. యా చూడు బంగారం, ఒక సుమోలో ఒక బ్యాచ్ ఎక్కించండి, 3 క్వార్టర్ కేసులు పెట్టండి. ఇంకో సుమోలో ఇంకో బ్యాచ్ ఎక్కించండి, 3 క్వార్టర్ కేసులు పెట్టండి. ఒక సుమోను సిటీలో వెతకమానండి. రే యుగంధర్, నువ్వు అవుట్స్కట్స్ లో వెతకరా. స్టాఫ్ కి సెపరేట్ గా మీరు డబ్బులు ఇచ్చి పంపించండి. వీడు పట్టుకోవడానికి ప్లాన్ ఇస్తున్నాడా, పాల్పడానికి ప్లాన్ ఇస్తున్నాడా? నాకు అర్జెంట్ గా కృష్ణ, ఒక్కడు, వర్షం, భద్ర డివిడీలు తెప్పించండి. ఎందుకు? ఆ సినిమాల్లో విలన్స్ హీరోయిన్ పట్టుకోవడంలో ఫెయిల్ అయ్యారు, మన కథలో ఫెయిల్ అవ్వకూడదు. వెంటనే ఆ సినిమాలో రప్పించండి. సార్, వాడి ఫాదర్ దొరికేశాడు కదా, నేను బయలుదేరచ్చా? తాగి పడేసిన చీప్ లెక్కర్ బాటిలో ఉన్నాడు ఎవడీడు. మీ అబ్బాయి అడ్రస్ ఇచ్చింది నేనే. పేరు లవ్ కుమార్. భయ్యా లవ్ కుమార్ భయ్యా. ఓ, ఈ ఇన్వెస్టిగేషన్ లో మనకు బాగా పనికొస్తాడు, వీడిని ఇక్కడే ఉంచండి. ఏం మాట్లాడుతున్నావు? చూడు బంగారం, మీరు మందేసి పడుకోండి. మన వాళ్ళతో వెతికించి వాడు ఎక్కడ ఉన్నా పట్టుకుని తీసుకొచ్చి మీ పాదాల దగ్గర పడేసి అమ్మాయిని మీకు అప్పగించే బాధ్యత. మీరు ఒక అమ్మాయిని చూపించండి సార్. ఆ అమ్మాయి చేత ఐ లవ్ యూ చెప్పించి పెళ్లి చేయించి తిరుపతి తీసుకొచ్చి స్వామివారి దర్శనం ఇప్పించి లడ్డూ తినిపించి ఇంటికి పంపించే బాధ్యత నాది. అమ్మా, మొక్కే అనుకున్నాను, విత్తనం కూడా ఇంతే అన్నమాట. ఏ యుగాంధర్ అన్న, ఇక నుండి పచ్చి పులుసు చెప్పినట్లు వినండి. అలాగే అన్న. ఇంకో ఫుల్ దారా. ఇంకో ఫుల్లా? నీది నోరా బోరా? ఎంత తాగుతావురా? నువ్వు తాగే మందుతో ఒక బెల్ట్ షాప్ పెట్టొచ్చు తెలుసా? మీకు విషయం తెలుసా? సేమ్ స్టైల్. మందు మనిషి ఒకేసారి పుట్టాయి. మందు లేకుండా మనిషి ఉండగలడు కానీ మనిషి లేకుండా మందు ఉండలేదు సార్. టెన్షన్ తో చేస్తుంటే లాజిక్ లో చెప్తావేంట్రా? ఎలాంటి టెన్షన్ పడితే గ్యాంగ్లు డిస్టర్బ్ అవుతాయి. మీరు కూల్ గా ఉండండి. నా ప్లాన్ ఇప్పుడు మిస్ అవ్వదు. వాడెక్కడ ఉన్నా దొరుకుతాడు. అన్నా, సిటీ కాలేజ్ దగ్గర చౌటప్పుల వృత భాస్కర్ ఇంటి దగ్గర కూడా మిస్ అయ్యాడంటన్నా. మిస్ ఏం స్కిల్స్ చెప్తావరా? వాడు మళ్ళీ మిస్ అయ్యాడంట. సార్, నా సంకల్పం చాలా గొప్పది. వాడు అనకాపల్లి నుంచి అమెరికా దాకా ఎక్కడున్నా వెంటాడి వేటాడి తీసుకొచ్చి మీకు అప్పగిస్తా. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. అర్థమైంది. కథ సెట్టింగ్ నుంచి చేజింగ్ దాకా వచ్చిందన్నమాట. ఓకే, ఆ యుగంధర్ గాని బైపాస్ రోడ్ లో చేయమనండి. వాడు తప్పనిసరిగా దొరుకుతాడు. వాడేంట్రా ఇంతున్నాడు, నన్ను అలా టెన్షన్ పెడుతున్నాడు. బోరింగ్ 3 అడుగులు ఉంటుంది, దాని డెప్త్ 100 అడుగులు ఉంటుంది. మనం డెప్త్ చూడాలి గాని బోరింగ్ చూడకూడదు. వాడు బోరింగ్ అయితే నేను డెప్త్. వాడు డెఫినెట్ గా దొరుకుతాడు. రే తాగుబోతున్నాయలా, ఈసారి ప్లాన్ మిస్ అయిందో నిన్ను వాడిని బయటికి లాగుతా. నా కర్తవ్యం వాడిని మీకు పట్టించడం. నా కర్తవ్యం ఆ అమ్మాయిని మీకు అప్పగించడం. నా కర్తవ్యం ఈ లెక్కడ్డల్లో నా శేష జీవితాన్ని గడపడం. లెక్కర్ శంకర్ సార్, వాడు నేల మీద కానీ ఆకాశంలో కానీ నీళ్లలో కానీ ఎక్కడున్నా సరే, ఎన్ని ఫుల్లు తాగైనా సరే వాడిని పట్టుకొచ్చి మీకు అప్పగిస్తాను. మీకు మనశ్శాంతి కలిగేదాకా మీ రౌడీల వరకు మనశ్శాంతి ఉంచను. నా మనశ్శాంతి కోసం ఒక్క ఫుల్ ఆర్డర్ చేయండి. లెంగ్త్ డేలకు బాగానే చెప్పారా పుట్టుపిలి. మీ తండ్రి కొడుకులు దేని జన్మరా, నెక్స్ట్ వాడు బలైపోతా. ఎక్కువ తాకండి సింహ గారు, లివర్ బొక్క అడిపోద్ది. రేయ్ వద్దు, నేను తాగుతుంటే నీ కళ్ళు చేతులు రెండే పని చెయ్యాలి. కాదని ఇంకేదైనా పని చేసిందో నెక్స్ట్ పెగ్గకు నువ్వు ఉండవు. శని పడితే 7 ఏళ్ళే, మీ తండ్రి కొడుకులు పడితే 8 ఏళ్ళు. నేను తాగుతుంటాను, నువ్వు చూస్తుండు. కాదంటే దిబిడే. ఇంకో క్వార్టర్ చెప్పరా? సరిపోతుందా? అమ్మ తోడు హాఫ్ లేపేస్తా. పచ్చి పులుసు. ఏంటి సార్, మన వాళ్ళను కొట్టి మళ్ళీ వాడు జంప్ అయ్యాడా? కొట్టాడని కాదు, బైక్ తో సుమోను లేపేశాడు. బైక్ తో సుమోనా? మీ ఫోన్ అవుట్ గోయింగ్ ఉందా? అవునండి సార్, నా దగ్గర ఇదిగో నోకియా. సార్, నేను సార్ పచ్చి పులుసు మాట్లాడుతున్నాను. బైక్ తో సుమో లేకపోతా సార్? థ్యాంక్ యూ సార్. ఓకే సార్, లేకపోతాను సార్. ఎవరికి ఫోన్ చేసావు? వినాయక్ సార్. చిటికేస్తే సుమో లేస్తే బైక్ తోటో లెక్క అన్నారు సార్. ఈ టెన్షన్ లో ఆయనకి ఫోన్ చేయడం అవసరమా? వినయ్ నాకు బాగా పరిచయం సార్. వినాయక చవితికి వాళ్ళ ఊరు చాగల్లో చాలా ప్రోగ్రాం ఇచ్చాను నేను. రే, నాకు తిక్క రేగిందంటే నిన్ను సుమోలో కూర్చోపెట్టి పైకి లేపేస్తాను. ఇప్పుడు ఏం చేద్దామో చెప్పా. పుట్టలో ఉన్న పాము పాలు పోస్తే తాగేస్తుంది, గుడ్డేస్తే తినేస్తుంది, పొగబెడితే బయటకు వస్తుంది. వాడికి ఎక్కడ పొగబెడితే బయటకు వస్తాడో నాకు తెలుసు. ఎలా రప్పిస్తావు? క్లైమాక్స్ నేను ప్లాన్ చేస్తాను. మీరు నాతో పాటు తిరుపతి రండి. నేనెందుకు? సార్, లంకలో ఉంటే రావణుడి పవర్ ఎవరికి తెలవలేదు. లంక దాటి బయటకు వచ్చాక ఆయన పవర్ ఏంటో తెలిసింది. మీరు రంగంలోకి దిగితేనే మ్యాటర్ సెటిల్ అవుతుంది. దుర్గాదాస్ రేపే జైలు నుంచి బయటకు వస్తున్నాడు. అతను రాకముందే మనం వీడిని పట్టుకోవాలి. సరే, తిరుపతికి వెళ్దాం రా. పదా రా.
విలన్స్ లాస్ట్ లో ఎందుకు చచ్చిపోతారు ఇప్పుడు నాకు అర్థమైంది. ఎక్కడి నుంచి వచ్చాడు? మావయ్య నువ్వా? ఆయన మేకలాగా అరిచాడు, నువ్వు పిల్ల అరిచావండి. ఓహో, నీకు ఇన్ని కూతురు వచ్చా? ఆ శంకర్ గారికి కావాల్సిన అమ్మాయి సీనుగాడు తీసుకొచ్చాడు. వాడు ఎక్కడ? మా సీనుగాడు అమ్మాయిని తీసుకొచ్చాడా? నా కాలర్ నిలబెట్టాడు. నిజం చెప్పవాడే ఎక్కడ? నాకు నిజంగా తెలియదు సార్. అబద్ధం, అబద్ధం మానవ గుణం. నీ మనసు అబద్ధం చెబుతోంది. అబద్ధం చెప్పడం నా గుణం. తెప్పిస్తా నిజం వీడితో. సోల్జర్స్, వీడిని బండెక్కిస్తా. ఎప్పుడొచ్చారు నాన్నగారు? ఇలాంటి విపత్కర పరిస్థితిలో మీ ఇంటికి వస్తాననుకోలేదమ్మా. ఏమైంది నాన్న? ఆ సీనుగాడు గురించి కొన్ని నిజాలు చెప్పించడానికి మీ ఆయన్ని తీసుకెళ్తున్నాను. ఒక్క నిమిషం నాన్న. ఓకే. రండి నాన్న. చిన్నప్పటి నుంచి నేను మీకు ఎదురొస్తే మీకంతా మంచిగా జరిగింది. వండర్ఫుల్. నాన్న, ఏంటమ్మా? ఆయన నిజం చెప్పకపోతే చెప్పకపోతే 4 తన్ని మరీ నిజం చెప్పించండి నాన్న. శభాష్, నా కూతురు అనిపించావమ్మా. బాగా అయింది. చాలా థ్యాంక్స్ అండి. తీసుకో బాబు. జోడికాయలు ఇవి బాగా ఇష్టం అనుకుంటా. తీసుకోండి, సీని గారు దొరికేస్తాడు. తినండి. కొమ్మ తీసి ఆ పంటది కానీ నన్ను తీసుకురమ్మని నేను పంపించిందా? తీసుకో బాబు రిటర్న్ కూడా నా పనిలోనే. హలో యేసుస్ బి కత్తిసి నన్ను ఇల్లు ఇక్కడేనా? జూ నుంచి తప్పించుకొచ్చిన గొన్నెంగులోనా? ఎవడరా నువ్వు? ఐఎమ్ రాజు, అబ్బాయి రాజు ఫ్రమ్ భీమావరం. కత్తిసి నన్నయ్య సాహసబాలుడు అవార్డు నాకు ఇప్పిస్తాన్నారు. అన్నయ్య ఉంటే అవార్డు తీసుకుని అలాగే వెళ్ళిపోతాను. బయట కూడా తీసుకొచ్చా అండి. చెప్పండి బాబు అంకుల్, అన్నయ్య ఎక్కడ ఉన్నారు? మాంగారు ఏంటి అన్నయ్య అన్నయ్య అన్నాడు? కొంప తీసి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ తో ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు ఏ డూబ్నాను గోకారండి? మీది గోకే వయసు కాదు కదా. ఏంట్రై మీటింగ్? ఇడ్ని కూడా బండి ఎక్కించండి. ఈక నువ్వేంటి ఇక్కడ? మళ్ళీ నాకు తగిలాడు. ఏంటి? మీదేంటి సార్ ఇంత చిన్నగా